రెండవ రాజుల గ్రంథము 20:5. ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎవరి గురించి రాయబడిందంటే రాజు అయిన హిజ్కియా గురించి రాయబడింది అనమాట. ఎవరి గురించి? రాజు అయిన హిజ్కియా. చెప్పండి అందరూ. హిజ్కియా అనే ఆయన ఒక రాజు అనమాట. మన ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన ఒకనొక రాజు. ఈ మాట ఎందుకు రాయబడిందంటే, ఈ మాటని ఎవరు చెప్తున్నారంటే మన ప్రవక్తల్లో ప్రముఖుడైన యెషయా ప్రవక్త గారు హిజ్కియా రాజుతో చెప్తున్నాడు. ఈ సన్నివేశం ఏమంటే, మన ఇశ్రాయేల్ ప్రజల మీదకి అన్ని జనులు యుద్ధానికి వచ్చేస్తున్నారు. యుద్ధానికి వచ్చి అందరు రెడీగా ఉన్నారు. ఇంకొంచెంసేపు అయితే యుద్ధానికి రాబోతారు. మన ఇశ్రాయేల్ అందరినీ వేసేపోతారు. అటప్పుడు యుద్ధం జరిగేటప్పుడు రాజు ప్రాముఖ్యంగా ఉండాలి కదా. అటువంటి సమయంలో హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం వస్తుంది. ఎటువంటి రోగం? మరణకరమైన రోగం అంటే ఆ రోగం వస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు. అటువంటి రోగం అనమాట. మన కాలంలో మరణకరమైన రోగాలు ఏదైనా కొన్ని చెప్పగలుగుతారా? ఆ రోగానికి మందు ఉండదు, ఇంకా అది వస్తే చచ్చిపోతాడు. అటువంటి రోగం మీకు తెలిస్తే చెప్పండి. HIV, AIDS, తర్వాత క్యాన్సర్. మనకు తెలిసిన 2 వ్యాధులు, HIV, AIDS, క్యాన్సర్. ఈ 2 వ్యాధులు వస్తే దానికి మందు లేదు కాబట్టి ఖచ్చితంగా చనిపోతారు. ఈ మధ్యనే క్యాన్సర్కి మందు కనిపెట్టారు మన అమెరికా వాళ్ళు. కాబట్టి క్యాన్సర్ వచ్చినా మనకి ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా 2-3 సంవత్సరాల్లో క్యాన్సర్ కూడా మందు వచ్చేసింది. అట్లాంటి మరణకరమైన రోగము మన రాజు అయిన హిజ్కియాకి వచ్చిందనమాట. అట్లా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒకసారి 20లో మొదటి వచ్చిన చదువునా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన అతని చాలు ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, యెషయా ఎవరని చెప్పినాను నేను? యెషయా వచ్చి ఒక ప్రవక్త అనమాట. ఇప్పుడు మీరు అనుకోండి, మీరందరూ తీసుకెళ్ళాలనుకోండి, మా తాత ప్రవక్త అట్ట పాస్టర్ లాగా. ఆ దినాల్లో పాస్టర్లు ఉంటా ఉన్నారు. కాకపోతే పాస్టర్లు వచ్చి ఓన్లీ మందిరంలోనే ఉండిపోతారు. రాజు దగ్గరికి పోయి మాట్లాడి దేవుడి మాటను వాళ్ళు చెప్పేదంతా వచ్చి ప్రవక్తలే. అట్ట ఆ కాలంలో పాస్టర్ అనమాట. యెషయా భక్తుడు పాస్టర్ లాగా. ఆయన వచ్చి ఆయన తండ్రి పేరు ఆమోజు అనమాట. ఆయన తండ్రి పేరు అందరూ చెప్పాలి, ఆమోజు. ఇంకా లాస్ట్లో క్వశ్చన్ అడుగుతా అప్పుడే. ఓకే, ఆయన తండ్రి పేరు ఆమోజు. ఆయన ఏం చెప్పినాడంటే రాజు దగ్గరికి వర్తమానం ఎత్తుకొని వచ్చినాడు. ఏం వర్తమానం? మామూలుగా రాజుల దగ్గరికి మంచి వర్తమానాలు ఎత్తుకొని రావాలా. చెడ్డ వర్తమానాలు ఎత్తుకొని వచ్చినాం అనుకో, రాజు ఆ వర్తమానం తెచ్చినోడిని చంపేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు మన హిజ్కియా మంచి వర్తమానం ఎత్తుకొని వచ్చి, యెషయా ప్రవక్త మంచి వర్తమానం ఎత్తుకొని వచ్చినాడా, చెడ్డ వర్తమానం ఎత్తుకొని వచ్చినాడా? చెప్పాలా? చెడ్డ వర్తమానం ఎత్తుకొని వచ్చినాడు. ఏం వర్తమానం ఎత్తుకొని వచ్చినాడంటే, రాజైన హిజ్కియా ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతావు అని చెప్పేదానికి యెషయా ప్రవక్త వచ్చినాడు అనమాట. ఒకసారి చదువున్నది. యెషయా అతని ఎదుగు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలు. ఏమని చెప్తానంటే,
అయ్యా హిజ్కియా, నీ టైం అయిపోయింది, కొన్ని రోజులు నువ్వు కూడా చనిపోతావు, కాబట్టి నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో. ఎందుకు ఇంటిని చక్కబెట్టుకోమన్నాడంటే, ఇప్పుడు ఆయన చనిపోయినాడు అనుకో, ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో ఒకరు రాజు కావాలి, కాబట్టి ఇంకా నేను చనిపోతాను ఆయన, ఇంకా మీరులో ఎవరో ఒకరు ఆయన సెలెక్ట్ చేసి మీరు రాజు కావాలా, అట్లా ఇట్లా రాజ్యాన్ని ఇట్లా చూసుకోండి అని చెప్పడాన్ని ఇంటిని చక్కబెట్టుకోవడం అంటారనమాట. అలాగా మన ప్రవక్త అయిన యెషయా గారు పోయి ఆయనకి చెప్తాడు, నేను కొన్ని రోజులు చనిపోతావు, యెహోవా దేవుడు ఈ ప్రకారం చెప్పాడు, నువ్వు ఇంకా కొన్ని రోజులు చనిపోతావు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినాడు. నెక్స్ట్ వచనం, అతడు తన ముఖము గోడ తవ్వుతూ త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విలుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. ఈ విధంగా మరణకరమైన రోగం వస్తుంది, కాబట్టి నువ్వు ఇంటిని చక్కబెట్టుకో అని దైవజనుడు చెప్పిన వెంటనే ఆయన ఏం చేసినాడని తెలుసా, మొహాన్ని గోడ తట్టు తిప్పుకోవడం అంటే అన్నమాట. తిప్పుకొని చూస్తుంటారు కదా, సీరియల్లో అంతా చూస్తుంటారు కదా, మీరు సీరియల్ చూడరా? చూడరా సీరియల్స్? చూస్తారంటే నాకు తెలుసు, అమ్మగారు చెప్పినారు చూస్తారని. చూస్తారు, మీరు చూడండి చూడకపోండి, చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన చూస్తూ ఉంటాడు, మొహాన్ని గోడ తట్టు తిప్పుకొని మేక వస్తుంది చూడండి, దానికి కూడా వాక్యం వినాలని ఉంటుందేమో. అలాగే సరే, అందరూ నన్ను చూడండి. మరణకరమైన రోగం వచ్చి అలా చెప్పిన వెంటనే మొహాన్ని గోడ తట్టు తిప్పుకొని మొదటిగా ఏం చేసినాడంట? ప్రార్థన చేసినాడు. ఏమనంటే, యెహోవా, చదువునా 3వ వాక్యం, యెహోవా యథార్థ హృదయుడనై. మొదటి పాయింట్ ఎట్లున్నాడంట? ఆయన యథార్థంగా ఉన్నాడంట. యథార్థంగా ఉండడమే కాకుండా ఆయన హృదయాన్ని యథార్థంగా ఉంచుకున్నాడంట. యథార్థంగా ఉండడం అంటే సత్యంగా ఉండడం. యథార్థత అంటే సత్యం, అబద్ధాలు చెప్పకుండా, ఎవరిని మోసం చేయకుండా, అన్నిట్లో నిజాయితీగా న్యాయంగా ఉండడాన్ని యథార్థంగా ఉండడం అనమాట అంటారనమాట. కాబట్టి ఆయన హృదయం యథార్థతతో నిండి ఉండాలి. నెక్స్ట్, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను. చాలు, ఎట్లా నడుచుకున్నాడంటే, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను. సత్యం అంటే ఏం లేదు, ఏంటది? బైబిల్. ఆ బైబిల్లో ఉండే మాటలే సత్యం అన్నమాట. ఈ మాటల్ని అనుసరించి నడుచుకున్నాం అనుకో, మనం సత్యంలో అనుసరించి నడుచుకున్న వారం అవుతాం అన్నాడు. 2వ పాయింట్ ఏంటంటే సత్యం అనుసరించి నడుచుకోవడం. నెక్స్ట్, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా ప్రార్థన చేసినాడని చెప్తున్నాడు. ఆయన ప్రార్థనలో ఇవి ఉన్నాయన్నమాట. దేవుడా, నేను యథార్థంగా ఉన్నాను, నా హృదయాన్ని పరిశుద్ధతతో సత్యంతో నింపుకొని ఉన్నాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎట్ట ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అది కరెక్ట్గా చెప్పారు. చచ్చిపోతాడు. ఇంకా ఎవరు చెప్పారు చచ్చిపోతామని? ప్రవక్త పేరు యెషయా అనే ప్రవక్త, అయ్యా నువ్వు కొన్ని రోజులు చచ్చిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేసినాడు. దేవుడా, నేను ఇలా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, సత్యంతో నా హృదయాన్ని నింపుకో ఉన్నాను, ఒకసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో, నాకు మరణాన్ని కలిగించబాక, నాకు ఇంకా బతకాలని ఉంటానని దేవుడిని
గోడ తట్టు మొహాన్ని తిప్పుకొని అడుక్కుంటాడు. అర్థమైందా? ఇంకోసారి చెప్పండి. అట్ట అడుక్కున్నప్పుడు నెక్స్ట్ యెషయా నడిమి శలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ప్రవక్త గారు నువ్వు చనిపోతావు అనే మాట చెప్పేసి, ఇది అనుకోండి రాజు, ఇది రాజు సింహాసనం అనుకోండి. రాజు కూర్చున్నాడు. కాన్పెట్టి దగ్గరికి వచ్చి యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోతావు అని చెప్పినాడు. చెప్పిన వెంటనే ఇంకా యెషయా ప్రవక్త నడుచుకుంటా బయటకు వెళ్తాడు. ఆ ద్వారం దగ్గరికి వెళ్తాడు. అటు చెప్పిన వెంటనే నా గోడ దగ్గర తిప్పుకొని ప్రార్థన చేస్తా అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇంకా అట్లా ప్రార్థన చేస్తున్నాడు. యెషయా ప్రవక్త అంకుల్ ఒక ఆయన కూర్చున్నాడు. చూడండి అంకుల్ ఆడ మ్యాట్ మీద ఆడ నిలబడుకున్నాడు. నిలబడుకొని ఇంకా కాలు బయట పెట్టబోతాడు. దేవుని వాక్కు అంటే దేవుని మాటలు యెషయా ప్రవక్తకి వినబడి దేవుడు ఈ ప్రకారం సెలవిస్తున్నాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తాడంటే ఎందుకు యెహోవా డైరెక్ట్ గా అంత తొందరగా ఆయన ప్రార్థన ఎందుకు వింటాడు? ఆయన మన పై వాక్యంలో చూసినట్లయితే ఆయన యథార్థవంతుడంట, ఆయన హృదయం సత్యంతో నిండిందంట, ఆయన అన్నిటినీ మంచి పనులే చేస్తాడు. కాబట్టి అట్లా మంచి మనుషులు ప్రార్థన చేస్తే చక్కని దేవుడు వింటాడంట. కాబట్టి అట్లా బయటకి ఇంకా ఆ షాల్ అంటే ఇప్పుడు రాజులందరూ మీరు సినిమాలో చూసినట్లయితే ఈ పక్క మంత్రులు ఈ పక్క రాజు కూర్చోమంటే పక్కన అందరూ విసురుతూ ఉంటారు. పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఎవరైనా వాళ్ళు వచ్చి రాజు దగ్గర చెప్తా అంటారు. గుర్తొచ్చింది ఒకసారి దాన్ని అందరూ మైండ్లోకి తెచ్చుకోండి. గుర్తొచ్చింది కదా? ఆ ప్రకారము ఇంకా యెషయా ప్రవక్త నడుచుకుంటూ వచ్చి చెప్పినాడు. ఇంకా బయటకు కూడా పోలే, ఆ శాలలోనే ఆ హాల్లోనే ఉన్నాడు అనమాట. ఆ హాల్లోనే బయట కూడా పోకముందే దేవుడు ఆయన ప్రార్థనని అంత తొందరగా వినేసి చదువునా ఏమని దేవుడు ఏం చదివిస్తున్నాడంటే నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ కన్నీళ్ళు విడిచడానికి చూసింది. మనం ఇప్పుడేం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన త్వరగా దేవుడికి చేరాలంటే మొదటి పాయింట్ ఏమంటే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినావు అనుకో దేవుడు తొందరగా వినేస్తాడనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన రాధక్క తెలుసు కదా అందరికీ. రాధక్క పెద్ద ఏంటన్నా రాబర్ట్ జాన్ గాడు వాళ్ళమ్మని చాక్లెట్ ఆడతాడు అనమాట. అడుగుతాడు వాళ్ళమ్మ వద్దురా నీకు వానలు పడుతుంది, నీకు జ్వరం వస్తుంది నేను అంటుంది. వాడు గమ్మున ఉంటాడా? వాడు తోలవాడు అనమాట. ఏడస్తాడు ఏడ్ చేయడానికి వాడు కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఆ కన్నీళ్ళు చూసిన వెంటనే అమ్మ కరిగిపోతుంది అనమాట. ఎందుకు? అయ్యో అంత కదా చాక్లెట్ కోసం బట్టి యాడ్ చేస్తాడే, పాపం బట్టి మనం ఏడ్పించేసినామే అని వాళ్ళమ్మ కరిగి ఆ చాక్లెట్ని ఇచ్చేస్తుంది. మన దేవుడు కూడా అట్లాంటి వాడే. ఎందుకంటే మన తండ్రి ఎవరు? దేవుడే కదా. ఆ తండ్రి కూడా మన పిల్లలమైన మనం ఏడ్చి కానీ ప్రార్థన చేసినామనుకో, కన్నీరు విడిచి కానీ ప్రార్థన చేసినామనుకో తొందరగా వినేసి ఆ ప్రకారం చెల్లిస్తాడనమాట. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈసారి కన్నీరు విడిచి ఒకసారి ప్రార్థన చేసి ట్రై చేయండి. నేను పందెం కాస్తాను. ఆ కన్నీరు విడిచి ప్రార్థన చేసిన విన్నపం మీరు వచ్చే వారం లోపల సాక్ష్యం చెప్తారు. ఆమేన్. ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేయండి అన్నమాట. నెక్స్ట్ కన్నీరు విడిచిన తర్వాత నీ ప్రార్థన నేను అంగీకరించినాను. చూడండి, కన్నీరు విడిచినాడు దేవుడు, ఆయన ప్రార్థనని అంగీకరించేసినాడు. నెక్స్ట్
నేను నిన్ను బాగు చేసేదను. నేను నిన్ను బాగు చేసేదను. కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా రోగాన్ని దేవుడు బాగు చేసేదను అని చెప్పేసినాడు. మన అంశం, మన వాక్యం యొక్క ముఖ్య అంశం ఏమంటే నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. ఏంటి మన అంశం? నేను నిన్ను బాగు చేసేదను. ఈరోజు ఎంతమంది బాగు లేకుండా అనారోగ్యంతో వచ్చుకుంటున్నారు? చేతులు ఎత్తారా? దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. మీలో చాలా మంది చేతులు ఎత్తలేదు. ఎందుకంటే మాకేమయ్యా, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఒక్క రోగం కూడా లేదు అన్నట్టు మీరు చేతులు ఎత్తలేదు. బైబిల్ ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. మీరు రోగుష్లా కాదా? బైబిల్ ఏం సెలవిస్తారు? బైబిల్ చదివితే తెలిసిపోతుంది కదా మీరు రోగంతో ఉండారా లేదని. పదిహేడవ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎట్లాంటిదంట? హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. అది ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన వ్యాధి గలది. మామూలు వ్యాధి కదంట, ఘోరమైన వ్యాధి అంట. ఏది? హృదయం. ఒక మనిషి హృదయం అన్నిటికంటే, ఈ ప్రపంచంలో ఉండేదానికంటే అన్నిటికంటే మోసకరమైందంట. అటు మోసం చేసేది కాకుండా దానికి ఎట్లాంటి వ్యాధి? ఘోరమైన వ్యాధి కలదంట. బైబిల్ చెప్తాను కదా, ఇప్పుడు మీరందరూ వ్యాధి కలవాలా కాదా? అందరూ బైబిల్ ప్రకారం అందరూ రోగులమే. అట్లాంటి మోసకరమైన హృదయాన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏమని సెలవిస్తాడు? నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు సెలవిచ్చినాడు కదా. ఏం లేదు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన హృదయం వ్యాధి కలది. అటు వ్యాధి గల హృదయాన్ని మనం బాగు చేసుకోవాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? కన్నీటితో ప్రార్థన చేసినామనుకో దేవుడు స్పీడ్ ఎట్టాడు. అటు వినిన దేవుడు కొమ్మనుండడు. ఆ ప్రార్థన ఆలోచించి ఆ ప్రకారం జరిగించి దేవుడు నిన్ను బాగు చేస్తాడు అనమాట. ఇది వాక్యము. ఇంకా 3 పాయింట్లు చెప్తా, తొందరగా అయిపించేస్తాను, సమయం కూడా ఆసనం అవుతుంది. దేవుడు నిన్ను బాగు చేయాలంటే 3 నియమాలు ఉన్నాయనుకుంటా. ఎన్ని నియమాలు? 3 నియమాలు. ఈజీగానే ఉంటుంది. యెషయా గ్రంథం ఫస్ట్ యోహాను సువార్త తీసుకో. యోహాను సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదువు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. అర్థమైందా? మీకు అర్థమైంది. నేను మళ్ళీ చెప్తాను. ఆ కాలంలో
యూదుల పండుగ ఒకటి వస్తుంది అనమాట. ఆ పండుగ వచ్చినప్పుడు బెతస్తా అనే కోనేరు గురించి మీకు తెలుసా? సరే నేను చెప్తా. బెతస్తా అనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఎన్ని మంటపాలు ఉంటాయి? 5 మంటపాలు ఉంటాయి. ఆ కోనేరులో మంటపాలు అంటే తెలుసా? కాదు, గుడి లాంటిది, గుడి కాదు. అమ్మగారు కరెక్ట్గా చెప్పారు. ఇది అనుకోండి, కోనేరు 5 మంటపాలు అంటే 4 స్తంభాలుగా ఒక షెడ్ లాగా వేసి కోనేరు మధ్యలో ఉంటది అనమాట. అట్లా 5 మంటపాలు ఉంటే 5 మంటపాల్లో మామూలుగా మా తిరుపతిలో ఒక కోనేరు ఉంటుంది అనమాట. ఆ కోనేరులో మధ్యలో ఒక మండపం ఉంటుంది. ఆ మండపం మధ్యలో ఉన్న మండపంలో ఒక దేవుడు ఎవడో ఉంటాడు. ఆయన్ని ఏదో పండుగ వచ్చినప్పుడు దాని లోపలికి పోయి పూజ చేసి వాళ్ళు మునిగి వేస్తారు. ఆ గొబ్బులోనే ఎంతమంది మునిగి ఉంటారో అది మనకు అనవసరంలే. ఆ మండపంలో గుంపులుగా రోగిష్టులు ఎవరెవరునా, గుడ్డోళ్ళు, కుంటి వాళ్ళు, ఓచు చేరి గలవాళ్ళు, కాళ్ళు గలవారు గుంపులుగా పడి ఉంటారంట. ఆ రోగులు ఎవరెవరునా? రోగులు ఆ మంటపంలలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుడ్డోళ్ళు అంటే తెలుసా మీకు? కళ్ళు లేని వాళ్ళని గుడ్డోళ్ళు అనమాట అంటారనమాట. ఓచ కాళ్ళు చేతులు గలవాళ్ళు తెలుసా? పోలియో వ్యాధి తెలుసా మీకు? దాని పేరే ఓచ కాళ్ళు చేయాలి. ఇచ్చి సన్నగా అయిపోతుంది. దీన్ని ఇంకా దేనికి పని చేసేదానికి అవ్వదనమాట. అలాగా కాళ్ళు అలా అయిపోవడాన్ని ఓచ కాళ్ళు చేయంటారు అనమాట. అట్లాంటి వ్యాధి గల వాళ్ళు అక్కడ గుంపులో పడి ఉంటారనమాట. పడి ఉండేటప్పుడు ఒక టైంలో దేవదూత వస్తాడు. దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగి కోనేటిని నీళ్ళని కలబెట్టినప్పుడు మండపంలో గుంపులుగా ఎన్ని మంటపాలు ఉంటాయి? 5 మంటపాలు. 5 మంటపాలు ఎవరు ఉంటారు? రోగులు ఉంటారు. ఆ రోగుల్లో ఎవరైతే ఫస్ట్ దిగుతారో దిగిన వాళ్ళు స్వస్థపడిపోతారు అనమాట. ఇంకా నువ్వు సెకండ్ దిగినా, థర్డ్ దిగినా, లేదు నేను సెకండ్ ప్లేస్, నాకు సెకండ్ ప్లేస్లో దిగినాను, నన్ను స్వస్థపరచు అంటే కుదరదు అనమాట. దేవదూత వచ్చి కలబెట్టి ఎవరైతే ఫస్ట్ దిగుతారో దిగిన ఫస్ట్ వ్యక్తి స్వస్థపరచిపోతాడు. వాడు ఎవడైనా కానీ ఏ రోగంతో కానీ దేవుడు వాడిని స్వస్థపరిచేస్తాడు అనమాట. ఆ విధంగా ఆ దినాల్లో జరుగుతూ ఉండేటప్పుడు ఒక మనిషి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 38 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఆడే ఉంటాడు అనమాట. 38 సంవత్సరాలు అంటే ఆయన వయసు కాదు, ఆయన మండపంలో కూర్చొని 38 సంవత్సరాలు అయిందనమాట. ఆ 38 సంవత్సరాల నుంచి దేవుడు తోస్తున్నాడు, కలబెడతా ఉన్నాడు. ఎవరో ఒకరు ఆయన కంటే ముందు దూకేస్తున్నాడు, కానీ ఈయన ఫస్ట్ దిగలేకపోతున్నాడు. దిగుంటే ఆయన స్వస్థపరచబడి ఉంటాడు కదా. అదనమాట కోనేటి రూల్. ఫస్ట్ దిగిన వాళ్ళు స్వస్థపరచబడతారు. కాబట్టి ఈయన ఫస్ట్ దిగలేదు కాబట్టి 38 సంవత్సరాలుగా అక్కడే కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎవరైనా నన్ను తిప్పుతారేమో, నేను స్వస్థపరచబడతాను, ఎవరైనా నన్ను తిప్పితే బాగుండు ఫస్ట్ అనే ఆశతో కూర్చొనే ఉంటాడు అనమాట. అట్టా కూర్చొని ఆయన దగ్గరికి ఒకానొక సమయంలో మన హీరో అయినటువంటి యేసుక్రీస్తు గారు వస్తారనమాట. ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వాళ్ళు వచ్చి ఏమని చెప్తాడంటే, అయ్యా స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడంటే స్వస్థపడగోరుచున్నావా. దానికి అర్థం ఏంది? సింపుల్ గా చెప్తాను కదండి. నీకు బాగుపడాలనే ఆశ ఉందా? ఏమని? బాగుపడాలనే ఆశ ఉందా? నేను 3 పాయింట్లు చెప్తానన్నానా, గుర్తుందా? మొదటి పాయింట్, బాగుపడాలని ఆశ ఉండాలి. నువ్వు బాగుపడాలంటే మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి నియమము నీకు బాగుపడాలనే ఆశ ఉండాలి. అట్లా దేవుడు అడుగుతాడనమాట, స్వస్థపడగలుగుతున్నావా అని అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం ఇస్తాడు చూడండి. ఆ రోగి, అయ్యా
నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చాలా ఏమని సెలవిస్తున్నాడు? దేవుడు పసుపడతావా అని అడిగితే ఆయనకేమో ఏముంది, ఆశ ఉంది. కానీ ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయ్యా ఈ విధంగా నాకైతే ఆశ ఉండాలి, బాగుపడాలని ఆశ. నన్ను కోనేట్లో ఎవరైనా ఈ పాటికి దించేసింటే ఇన్ని సంవత్సరాలు అయినదు, నన్ను బాగుపరుస్తావా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమి సమాధానం ఇస్తున్నాడు? యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఏమంట? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పగా, ఏమంట? చెప్పినాడంట, అంతే అంట. దేవుడు ఏం చేసినాడు? పరుపెత్తుకున్నావు నడుమని చెప్పినాడు, అంటే మాట్లాడినాడు. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు అని చెప్పినాడు. చెప్పిన వెంటనే వాడు ఏం చేసినాడు? పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపోయినాడు. అంటే దేవుని మాటలు ఎంత అద్భుతాలు జరుగుతాయో చూడండి. మన దేవుడు గొప్ప దేవుడు అన్నమాట. మన కానాను యాత్రలో మోషే కూడా చెప్పినాడు, అయ్యా నీళ్లు లేదు, మాకు నీళ్లు కావాలని. కానాను యాత్రలో జరిగేటప్పుడు ఇశ్రాయేలీయులు అడుగుతారు, మాకు నీళ్లు కావాలని అడిగినప్పుడు దేవుడు ఏమని చెప్తానంటే, ఆ బండతో పోయి మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అని చెప్తాడనమాట. మన మోషే కానీ మాట్లాడు, ఎందుకంటే వాళ్ళ మీద కోపం ఉంటుంది అనమాట. వాళ్ళు బాగా మోషేని విసిగిచ్చేస్తుంటారు. అటు విసిగిచ్చేసినప్పుడు మోషేకి బాగా కోపం వచ్చేసి చెప్పమంటాడు, నీళ్ళు ఇమ్మని బండతో చెప్పమనడానికి ఆయన కర్రెత్తుకొని టపామని కూడా వేస్తాడు. కానీ నీళ్ళు వస్తాయి. మాట ఇచ్చినాడు దేవుడు, మాట తప్పుడు. అట్లా దేవుని మాటలో చాలా శక్తి ఉంటుంది అనమాట. నెక్స్ట్ నడుమని చెప్పగా అతడు పరిపెత్తుకొని స్వస్థత నుండి తను పరిపెత్తుకొని నడిచను అనే విధంగా చూస్తున్నాం. మొదటి పాయింట్ ఏమని చెప్పినాను? నమ్మకం కాదు, బాగుపడాలని ఆశ ఉండాలి. నువ్వు దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పినాడా లేదా? నేను నిన్ను బాగు చేస్తానని చెప్పినాడు. అట్లా మనం దేవుడు చెప్పినాడు. ఇంకా మనం బాగుపడాలంటే మనకు బాగుపడాలనే ఆశ ఉండాలి. మొదటి పాయింట్ ఏంటి? మళ్ళీ చెప్పాలా? బాగుపడాలనే ఆశ ఉండాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చూసుకుందాం. రెండో నియమం. ఇప్పుడు దేవుడు బాగు చేస్తాడు అనుకో, నువ్వు దేవుడి దగ్గరికి వస్తేనే కదా దేవుడు నేను బాగు చేస్తాడా? దేవుడి దగ్గర రాకుండా నువ్వు ఇంట్లోనే కూర్చొని నన్ను బాగు చేయి అంటే దేవుడు బాగు చేస్తాడా? రెండో పాయింట్ ఏంటంటే, రెండో నియమం, దేవుడి దగ్గరికి రావాలి. వస్తే లేకపోతే వచ్చినారు కాబట్టి, మీరందరూ వచ్చినారు కాబట్టి మీ రోగాలన్నీ బాగు చేస్తారు అనమాట. హల్లెలూయా. రాని వాళ్ళకి బాగు చేయడు, వచ్చిన వాళ్ళకే బాగు చేస్తాడు. నెక్స్ట్ చూద్దాం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. చదువునా? నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. 22వ వచనం చూసినట్లయితే దేవుడు మనల్ని తిడతా అన్నాడు. ఏమని తిడతాడంటే, భ్రష్టులైన బిడ్డలారా అంటే తిట్టడమా పోగొట్టడం? అదే తిట్టడం. మనం కూడా తిట్టాను, పోరా భ్రష్టుడా, ఎందుకు నువ్వు బతికేదే అంటారు కదా మీరు కూడా. అట్లాగే దేవుడు కూడా భ్రష్టులైన బిడ్డలారా, అది కూడా తిట్టి తర్వాత ఏమంటున్నాడు చూడండి, భ్రష్టులైన బిడ్డలారా నా ఎద్దుకు తిరిగి రండి. చదువునా?
భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఏం బాగు చేస్తాడంట? మన అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడంట. మనల్ని బాగు చేసి దేవుడు కనుక మనల్ని తిట్టినా మనల్ని ఏమన్నా కానీ మనల్ని అగైన్ షేర్ తీసుకుంటాడు. మనల్ని షేర్ తీసుకొని మనల్ని బాగు చేసే దేవుడు ఎందుకు ఈ విధంగా తిట్టాల్సి వచ్చిందంటే, మన ప్రజలు ఇశ్రాయేలీయులు భయంకరమైన పాపం చేశారనమాట. మామూలు పాపం కాదు, ఘోరమైన పాపము. తన ఇంట్లో ఉండే వాళ్ళే ఇప్పుడు అక్క చెల్లెల్ని అన్న తమ్ముల్ని వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవడము, అట్లా విగ్రహారాధనలు చేయడము, అట్లా అన్ని దేవతలకు పూజించడము, ఇట్లా చాలా పెద్ద పెద్ద పాపాలు చేసే ముందుకి దేవుడికి బాగా కోపం వచ్చేసి ఈ విధంగా తిట్టాడు. ఎవరి భ్రష్టులైన బిడ్డలారా నిద్రపోతామా? చూడు, భ్రష్టులైన బిడ్డలారా నా దగ్గర తిరిగి రండి. మీరు ఇంత పాపం చేస్తాను కూడా నేను తిరిగి పిలుస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను. మీరు బాగా చెడిపోయినారు, మీరు బాగలేదు కాబట్టి మిమ్మల్ని బాగు చేస్తాను, నా దగ్గర తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది రెండో నియమం ఏంది? దేవుని యొద్దకు రావాలి అంటే దేవుడి దగ్గరకు వస్తే ఏం చేస్తాడు దేవుడు? మొదటి నియమం ఏంటి? బాగుపడాలని ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే బాగుపడగలుగుతాం. రెండో నియమం దేవుని యొద్దకు రావాలి. మళ్ళీ చెప్తాను చూడండి. దేవుడు నేను నిన్ను బాగు చేస్తానని చెప్పినాడు. దేవుడు బాగు చేస్తానని చెప్పినప్పుడు మనం బాగుపడాలంటే నేను 3 నియమాలు చెప్తానన్నాను. మొదటి నియమం చెప్పినాను. ఏం నియమం చెప్పినాను? బాగుపడాలని ఆశ ఉండాలి. రెండో నియమం దేవుని యొద్దకు రావాలా. మొదటిది అందరూ చెప్పాలా? నిద్రపోతాంటే కూడా తట్టి లేచి చెప్పండి. బాగుపడాలని ఆశ ఉండాలా, దేవుని యొద్దకు రావాలా. బాగుపడాలని ఆశ ఉండాలా, దేవుని యొద్దకు రావాలా. జీవితంలో మర్చిపోకూడదు ఈ వాక్యాన్ని. నేను మళ్ళీ వచ్చి అడిగినప్పుడు తిరిగి చెప్పాలి. దేవుడు నిన్ను బాగు చేయాలంటే 2 నియమాలు ఉంటాయి. బాగుపడాలని ఆశ ఉండాలా, దేవుని యొద్దకు రావాలా. 3వ నియమం చెప్తాను చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. వారినందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. ఇది ఏం సంభవం అంటే ఒకసారి 6వ వాక్యం నువ్వు చదువుకుంటావు. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడుండెను. ఊచ కుడి చేయి అంటే అందరూ కుడి చేతులు లేవండి. అది ఆ కుడి చెయ్యి ఊచదైపోయింది అంటే ఆ చెయ్యికి పోలియో వ్యాధి. చాలు, ఆ చెయ్యికి పోలియో వ్యాధి వచ్చేసి అది బాగా లేకుండా సన్నగా అయిపోయింది. అది మైండ్లోకి జ్ఞాపకం చేసుకొని దాన్ని ఊహించుకోండి. అలాగే అయిపోయే కొద్దిగా ఆయన వచ్చి చేయగలవాన్ని దేవుని ఎదురు తీసుకొని వచ్చినాడంట. నెక్స్ట్ శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. మామూలుగా యూదులకు నియమం ఏంటంటే, యూదులు అంటే వాళ్ళు ప్రత్యేకంగా దేవుని బిడ్డలు అనమాట. వాళ్ళు దేవుని బిడ్డలకి నియమం ఏంటంటే విశ్రాంతి దినం అంటే సండే ఏ పని చేయకూడదు. ఏం పని చేయకుండా గమ్మున దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆలయంలో కూర్చొని లేచి వెళ్ళి మరుసటి రోజు అంటే మండే ఏ పనైనా చేసుకోవచ్చు. సండే ఏ పని చేయకూడదు. అది వాళ్ళకి నియమం అనమాట. ఆ నియమం ఉండదు కాబట్టి మన యేసుక్రీస్తుని మన శాస్త్రులు వాళ్ళు ఆయన యేసుక్రీస్తుకు విరోధం కలిగిన వాళ్ళు దేవుడు ఇప్పుడు బాగు చేస్తాడా బాగు చేయడా అంటే, ఇప్పుడు దేవుడు కానీ ఆ మనిషిని స్వస్థపరిచేసినాడు అనుకో, అదొక పని కింద లెక్క వస్తుంది. అంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు కదా. ఇప్పుడు ఆ దేవుడు ఆ పని చేసినాడంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. శిక్ష పడి వాళ్ళని చంపేదో జైల్లో ఉంచేదో చేస్తారనమాట విశ్రాంతి దినాన పని చేసిన వాళ్ళని.
అట్లా దేవుణ్ణి పట్టుకోవాలని శాస్త్రులు పరిచయులు వాళ్ళు వచ్చి ఒక ఓచ చేయడం వాడిని తీసుకొని వస్తారు దేవుడి ముందుకి, దేవుణ్ణి పట్టుకోవాలని. అందుకని తీసుకొని వచ్చి ఏమని చదువునా నెక్స్ట్. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి దేవుడికి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ మనిషిని తెచ్చినారో దేవుడికి తెలిసిపోయింది. ఎందుకు తెచ్చినారు? విశ్రాంతి దినమున సండే ఏ స్వస్థతలు చేయకూడదు, ఏ పని చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఈయన స్వస్థపరిచినాడు అనుకో, ఈయన అట్టే పట్టుకొని వచ్చి జైలు వేసేద్దాం అనే ఆలోచనతో శాస్త్రులు తీసుకొని వచ్చినారు ఆ రోగిని. వచ్చి చేయగలవానితో నీవు లేచి మధ్యాహ్నం నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీలు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి. అందుకని దేవుడు వాళ్ళ ఆలోచన ఎరిగి వీళ్ళకి కుట్రతో వచ్చిండారు నా మీదకి, వీళ్ళకి మంచి సమాధానం ఇచ్చి పంపించాలని దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు అనమాట. విశ్రాంతి దినం అంటే సండే కీడు చేసేది ధర్మమా, మేలు చేసేది ధర్మమా, ప్రాణాలు కాపాడేది ధర్మమా, ప్రాణాలు తీసేది ధర్మమా అని వాళ్ళని తిరిగి అడుగుతున్నాడు. ఇప్పుడు సండే అనమాట, ఒక ఆయన ఊరేసుకుంటున్నాడు. ఊహించుకోండి, ఇప్పుడు చర్చిలోనే ఒక ఆయన ఫ్యాన్కి ఊరేసుకుంటాడు. మీరు సండే కదా నడుచుకుంటా లోపలికి వచ్చి చూస్తాడు, ఊరేసుకుంటాడే, ఈయన్ని కాపాడదామని కాపాడతారా, లేకపోతే ఊరేసుకో చచ్చిపో అని చప్పట్లు కొట్టి చూస్తా ఉంటారా? కాపాడతారు కదా. అదే విధంగా యేసు ప్రభు కూడా చేస్తాడు అనమాట. ఏమని చదివిస్తున్నాడు? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నాను. ఆ విధంగా ఇప్పుడు దేవుడు ప్రాణాన్ని కాపాడే దేవుడా, తీసే దేవుడా? ఇప్పుడు దేవుడు ఆయన స్వస్థపరిచినాడంటే ఆయన దేవుడిని నమ్ముకుంటాడా? ఆయన దేవుడిని నమ్ముకుని ఆయన దేవుళ్ళు నిలిచి ఆయన మరణించినప్పుడు పరలోకాన్ని చేర్చబడతాడు అనమాట. అట్లా ఆయన ప్రాణం రక్షణలోకి నడిపించబడుతుంది. అది ఆ మాటకి అర్థం అనమాట. ప్రాణ రక్షణ అంటే మన దేహంలో ఆత్మ ఒకటి ఉంటుంది. ఆత్మ పరలోకానికి నడిపించినప్పుడు మన ప్రాణము, మన ఆత్మ రక్షణలోకి నడిపించబడినట్లు అర్థం అనమాట. అది దానికి అర్థం. నెక్స్ట్ నా చదువు. వారందరినీ చుట్టూ కలియజూచి నీ చేయి చాపమని వానితో చెప్పాను. చాలుక మూడో నియమం ఏంటంటే దేవుడు నీతో చెప్పింది చేయాలి. మళ్ళీ చెప్తాను, దేవుడు నీతో చెప్పింది చేయాలి. ఇదేనో నియమం. నేను మొదటిది అడుగుతాను. మొదటిది ఏంది? బాగుపడాలని. నువ్వు దేవుడు నిన్ను బాగు చేస్తానన్నాడు. నువ్వు బాగుపడాలంటే మొదటగా బాగుపడాలని ఆశ ఉండాలి. రెండవది దేవుని ఎద్దకు. మూడవది చెప్పినట్లు దేవుడు నీతో చెప్పింది అట్లే చేయాలి. దేవుడు ఆయనతో ఏమని చెప్పినాడు? అది మెరుగుడు. నీ చేయి చాపు అని చెప్పిన వెంటనే ఆయన చేయి చాపేశాడు. మీరు అడగచ్చు, ఇదేం కామన్ విషయమే కదా, సాధారణమైన విషయమే కదా, ఇప్పుడు బాగులేని స్వస్థపరచమని చేయి చాపమంటే వాడు ఈజీగా చాపేస్తారు కదా అని మీరు అడగచ్చు. నేను మీకు ముందే చెప్పినాను, విశ్రాంతి దినాన ఎవరు ఏమీ పని చేయకూడదు. అర్థమైందే? అట్లా ఆ నియమం ఉన్నప్పుడు ఆ నియమంని వాడు అతిక్రమించి దేవుడు చెప్పినాడని దేవుడు చెప్పినట్టే చేయి చాపినాడు అనమాట. ఆ చేయి చాపిన వెంటనే ఏమైందంటే చదువునా, వాడు అలాగ చేయగానే ఎలాగ చేయగానే చెయ్యి దేవుడు చెప్పినట్టే చెయ్యి చాపిన వెంటనే వాని చెయ్యి బాగుపడెను. ఆమేన్, హల్లెలూయా. ఇది మూడో దానికి ఒక ఆధారం. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. లూకా సువార్త ఏంటి? లూకా సువార్త కాదు, యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఒకసారి చదవండి. ఈ సన్నివేశం మీరు అర్థం చేసుకుంటే
మూడో నియమానికి అర్థం మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఆయన మార్గంన పోవచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. నేను మూడో నియమం ఏమని చెప్పాను? దేవుడు నీతో చెప్పింది చేయాలి. ఈ సన్నివేశం ఏంటంటే, ఆడ యాక్చువల్గా ఏం జరిగిందంటే, యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో వాక్యం చెప్పేసి ఇంకా వాక్యం చెప్పాడు. ఇంకా మాటలు విని చాలా మందికి ఆయన విరోధులు ఏం చేశారంటే, ఆయన ఇంకా చంపేయాలా, ఈయన ఏదేదో బోధించేస్తున్నాడని దేవునికి విరోధంగా తిరుగుతారనమాట. అది ఆయన దాకా కూడా రాదు. ఆయన ఇంకా ఈయన పట్టుకుంటారని దేవుడికి తెలిసిపోయి ఇంకా దేవుడు అక్కడి నుంచి ఇంకా బయలుదేరి వస్తాడు. యెరూషలేము నుంచి బయలుదేరి నడుచుకుంటా మార్గంలో ఉంటాడనమాట. మార్గంలో ఉండేటప్పుడు ఒక గుడ్డ ఆయనకి ఎదురుపడి ఆయన గుడ్డ ఆయనగా ఉండేది చూసి దేవుడు ఇంకా ఆయన స్వస్థపరచాలని ఆలోచిస్తాడు. ఇంకా దేవుడు స్వస్థపరచాలంటే ఆయన ఏ విధంగా స్వస్థపరచబడతాడు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ఉమ్ము అంటే ఏందే? ఎంగిలి చాలు, గల్లా. ఓకే, ఆయన ఎంగిలితో స్వస్థపరిచాడు అన్నమాట. మీకు దాన్ని వినేదానికి ఒక లాగా అనిపించినా కూడా దేవుడు ఎలాగైనా స్వస్థపరచగలడు. ఎంగిల్ని నేలను పూసి ఆ మట్టిని తీసి ఆ మట్టిని ఒక పేస్ట్ లాగా చేసి ఎక్కడ పూసాడంటే కంటి మీద. అంటే కళ్ళు తెరుచుకుంటే కంటిలో పెట్టేసినాడు అది కాదనమాట. కళ్ళు మూసుకుంటే కంటి పైన ఇట్లా పూసాడు అనమాట. అట్లా పూసిన వెంటనే స్వస్థపరచబడలే. ఆయన చెప్పాడు, నువ్వు నీ మీద ఈ విధంగా పూసాను, పోయి సిలోయం కొనేది ఒకటి ఉంటుంది, ఆ కొనేట్లో పోయి కడుపుతో నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పాడు అనమాట. అట్లా చెప్పినప్పుడు వాడు ఏం చేసినాడు? చదువు. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. వీడు ఎందుకు చూపు కలిగిన వాడంటే, దేవుడు ఉమ్మి వేసి అటు రాసి అది ఒక కారణం అయితే, వాడు దేవుడు చెప్పినట్టే చేసినాడు అనమాట. మనకు పురాతన కాలంలో ఆధారం చూసుకున్నట్లయితే అది కొంచెం సైలెంట్ ఉంటారా? సిలోయం కోనేరంటే అది పురాతన కాలంలో దావీదు రాజు. ఎంతమంది తెలుసు? దావీదు రాజు అయిన దావీదు తెలుసు కదా. దావీదు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన సిలోయం కోనేటిని కట్టించినాడు అనమాట. ఆయన రాజ్యం పరిపాలించేటప్పుడు ఆ సిలోయం కోనేటిని కట్టించినాడు. నేను సెర్చ్ చేసి దాన్ని చూసినప్పుడు గూగుల్లో యెరూషలేముకి సిలోయం కోనేటికి ఎంత దూరం ఉండొచ్చు మీరు ఒకసారి చెప్పగలుగుతారా? మీరు ఉతారుగా అంత ఉండొచ్చు అని చెప్పగలుగుతారా? నేను అడుగుతాను, గెస్ట్ చెయ్యి. అంటే ఊరికే ఉతారుగా చెప్పట ఎంత ఉండొచ్చు? ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మీటర్లు? వరవకాలం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చని ఆంటీ గారు చెప్పారు. కొంచెం లేపండి. నేను ఇలా
మొదటిసారి కష్టపడి వాక్యం చెప్తా అంటే తమరు అట్ట నిద్రపోతే ఎట్లా అమ్మగారు? కొంచెం అట్లా వాక్యం విన్నాం అనుకో బాగుపడుతుంది. నేను చెప్పేస్తాను. నేను స్టడీ చేసి నేను సెర్చ్ చేసి చూసినప్పుడు యెరూషలేముకి ఆ సిలోయాము కోనేటికి 4.5 కిలోమీటర్ల దూరం ఉందంట. అంటే ఇక్కడ నుంచి కన్నా నుంచి ఎంత దూరం ఉండొచ్చు? ఎండి పుత్తూరు వరకు ఉండొచ్చు అనమాట. అన్ని 4.5 కిలోమీటర్లు అనమాట. ఆ 4.5 కిలోమీటర్లు మనమంతా ఈజీగా నడిచి ఆ ఆటో పట్టుకొని ఏదో పట్టుకొని ఎక్కేస్తాము, వెళ్ళిపోతాం. ఆయన గుడ్డోడు, ఆయన ఎట్లా నడవగలుగుతాడు? నడవలేడు కదా. ఆయన నడిచినాడు. ఎందుకు నడిచినాడు అంటే దేవుడు చెప్పినాడు. ఇంకా దేవుడు చెప్తే ఇంకా ఖచ్చితంగా చేయాల్సిందే. అటు చేసినాడు కాబట్టి ఆయన స్వస్థపరచబడ్డాడు. లేకపోతే నేను అంత దూరం ఆడపోయేది, నేను అది కాకుండా నేను గుడ్డోడిని ఎట్లా అయిపోయేది? ఆయన అసందేహంతో మాట్లాడి ఆయన అలా అపనమ్మకం ఉంచున్నాడు అనుకో, ఆయన స్వస్థపరచబడేవాడు కాడు. కాబట్టి ఆయన దేవుడు చెప్పినట్లే ఏ కోనేట్లో అయితే పోయి కడుక్కోమన్నాడో, ఆయన గుడ్డాడైనా ఆయన ఏ విధమైన వాడైనా పోయి ఆ సిలోయాము కోనేట్లో పోయి కడుక్కొని ఏం పొందాడు? స్వస్థత పొంది చూపు కలిగిన వాడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? దేవుని మాట మెయిన్. దేవుడు ఏం చెప్పినాడో అట్టే పోయి చేసినాడు కాబట్టి స్వస్థపరచబడినాడు. లేకపోతే ఇది ఎన్నోది? 3వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? బాగుపడాలని. రెండవది దేవుని ఎందుకు. మూడవది దేవుడు నీతో చెప్పింది చేయాలి. ఈ 3 పాటిస్తే దేవుడు తోడేడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్పేద్దాము, ముగించుకుందాం. దేవుడు నేను నిన్ను బాగు చేస్తానని చెప్పాడా లేదా? అటు చెప్పిన దేవుడు అంటే మనం బాగుపడాలంటే 3 నియమాలు నేను నీకు చెప్పినాను. అవే తొందరగా చెప్పేస్తే ముగించుకుందాం. దేవుని ఎద్దకు రావాలి, దేవుడు నీతో చెప్పింది చేయాలి. బాగుపడాలని ఆశ ఉండాలి, దేవుని ఎద్దకు రావాలి, దేవుడు నీతో చెప్పింది చేయాలి. మళ్ళీ ఒకసారి ఇవన్నీ పాటిస్తే బాగుపడుతుంది. సరే, ఇప్పుడు మీ అందరూ బాగుపడిపోయినారు. ఎందుకంటే దేవుడు ఎద్దకు వచ్చినారు కాబట్టి మీరు బాగుపడిపోయినారు అన్నాడు. దేవుడు మీతో చెప్పింది ఏం చెప్పాడు? దినము దేవాలయంలో తప్పక కూడుకుంటే మాట్లాడండి అని చెప్పాడు. మీరందరూ వచ్చినారు కదా, కాబట్టి మీరందరూ బాగుపడిపోయినారు. ఆమె హల్లెలూయా. మీ అందరికి బాగుపడాలని ఆశ ఉందా? లేకపోతే వెళ్ళిపోండి. అంతే లేదా? అందరూ చెప్పాలి. కాబట్టి మీరందరూ బాగుపడాలని ఆశ ఉంది కాబట్టి మీరందరూ బాగుపడినట్టే లెక్క. అంటే మీ హృదయాల్లో మోసకరమైన వ్యాధి దేవుడు ఇప్పటి నుంచి తీసేస్తాడు అనమాట. ఆమె హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇంకెప్పుడు మర్చిపోకూడదు, సరేనా? వచ్చే వారం అడుగుతాను అనమాట. నేను ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మా అన్న ఒక అడిగినాడు, వాళ్ళని పోయి అడుగురా, వాళ్ళు చెప్తారో లేదో చూద్దాము అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఆశ చెప్తారో చూడాలి. మా అన్న మీకు ఏదో చెప్పినాడంట, మీరు అది చేస్తానరా? 3 సార్లు 3 మార్లు ప్రార్థన చేయమని మీకు చెప్పినాడంట, మీరు చేస్తాంటారా? చేసేటోళ్ళు చేయెత్తితే నేను వచ్చే వారం గిఫ్ట్ ఇస్తా. 1 2 3 4 4 5 6 5 మంది ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటారు? ఎన్నిసార్లు అన్నా? ఎప్పుడు? 3 సార్లు. అట్లా ఎవరు ప్రార్థన చేసినారు? ఓకే, నేను మా అన్నకు పోయి చెప్తా, వచ్చే వారం గిఫ్ట్ ఇస్తాడు మీ అందరికి. ఓకే, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి.